నమస్తే, విధులు స్వాగతం. లక్ష్య సమాజితం. ఈరోజు రవీంద్ర భారతిలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మరి బంజారా తీజ్ పండుగ నిర్వహిస్తున్నారు. మరి బంజారా కీర్తి పురస్కార అవార్డులు కూడా ఇస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులతోటి మాట్లాడి ప్రయత్నం చేద్దాం. అడిషనల్ కమిషనర్ అండ్ ట్యాక్సీ జీవన్ లాల్ గారు బొంబాయి నుంచి వచ్చారు. వారి నుండి మరి కొంచెం తెలుసుకుందాం. చెప్పండి సార్ జీవన్ లాల్ గారు. ఈ తీజ్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారా సోదరీమణులకు అందరికీ శుభాకాంక్షలు. ఈ తీజ్ పండుగ అనేటువంటిది బంజారాల సంస్కృతిలో ఒక అతి ముఖ్యమైనటువంటి భాగం. మా అమ్మాయిలు అందరూ బాగుండాలి అని, వాళ్ళు బాగుండాలి, కుటుంబం బాగుండాలి అని, అందరి స్నేహ సౌభ్రాతృత్వం, అందరి సౌఖ్యం కోసం చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి పండుగ ఇది. ఈ పండుగని ఇంత గొప్పగా రవీంద్ర భారతిలో ఇవాళ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో చేయడం జరుగుతోంది. ఇది చాలా ఉత్కృష్టమైన విషయం. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి బ్రహ్మాండమైన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అలాగే ఈ బంజారా జాతికి సంబంధించినటువంటి ఒక మంచి సాంస్కృతిక పండుగ ఇక్కడ చేసుకోవడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాగా బంజారా సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళి అలాగా బంజారాలంతా ఏకమయ్యి చక్కగా వారి అభ్యున్నతి, దేశ అభ్యున్నతికి ఎప్పుడూ పాటుపడుతూ ఉండాలని మేము సాటి బంజారాలుగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని అందరికీ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి V3 న్యూస్ వారికి శుభాభినందనలు, ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే లిపిని 8th షెడ్యూల్లో చేర్చాలని కూడా డిమాండ్ చేశారు కదా, దీని వంతు మీ యొక్క ప్రయత్నం ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే బంజారాలు చాలా 10%, 15% ఆ రేంజ్లో ఒక్కొక్క రాష్ట్రంలో బంజారాలు ఈరోజు ఉన్నారు దేశవ్యాప్తంగా. అయినా కూడా గుర్తింపు నోచుకున్నటువంటి ఒక గుర్తింపు నోచుకున్నటువంటి కమ్యూనిటీ ఇది బంజారాలు అనేటువంటిది. దేశంలో మాట్లాడుతున్నటువంటి భాషల్లో దాదాపు మూడో నెంబర్ వస్తుంది. 10 కోట్ల పైన మాట్లాడేటువంటి భాష బంజారా భాష. ఈ భాష దేశవ్యాప్తంగా ఒకే భాష పలకబడుతుంది. ఇట్లాంటి భాషని గుర్తించడమే కాకుండా ప్రొటెక్ట్ చేయడం అనేటువంటిది దేశం యొక్క బాధ్యత. సో దానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చట్టాలు చేశాయి. అంటే వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. ఇది మిగతా రాష్ట్రాల్లో కూడా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీటిలో కూడా చేసేసి పంపిస్తే ఏంటంటే ఈ భాష మాట్లాడే వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనేటువంటిది, దాన్ని బట్టి రికగ్నిషన్ అనేటువంటిది ఆటోమేటిక్గా రావాలి. వచ్చిన తర్వాత దానికి ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి పనులు అనేటువంటి అప్పుడు భాషా సంఘాలు అవన్నీ తీసుకుంటాయి దేశంలో. కాబట్టి ఇది చేయాలి. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రెజల్యూషన్ చేయాలనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్. అయితే తీజ్ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చేయాలని అంటారు కదా, మరి ఒక్కొక్క తండలో ఒక 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలు చేయబడుతుంది. ఇది ఎలా చూడాల్సిన అంశం? వసంత ఋతువు మొత్తం జరుపుకునేటువంటి పండుగ ఇది. వసంత ఋతువు మొత్తంలో అయితే ఒకే రకంగా అందరూ ఒకేలాగా చేసుకునేదానికి ఒక్కరోజే ఈ పండుగ రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది. అయితే ఈ నెలలో ఎప్పుడు చేసుకున్నా కూడా ఈ పండుగకి ఇదే ప్రాధాన్యత ఉంటుంది. మా సంస్కృతి అది. కానీ ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది బంజారాల్లో కూడా ఇది నడుస్తుంది, జరుగుతుంది తొందరలో. అండ్ మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహిస్తుంది బంజారా జాతికి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బాగా బంజారాలకి ప్రోత్సహిస్తుంది. కాబట్టి వాళ్ళు చూసి ఈ పండుగను కూడా ఒకే రోజు నడిపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి మా కోరిక. పండుగలకు శివాలని అన్నారు కదా ఒక మాటలో, మరి ఈ అంశం మీద మీరు ఎలా ముందుకెళ్తారు? అన్ని జాతులకి అందరి కోరిక, అందరి అవసరాలని సమయస్ఫూర్తిగా చాలా చక్కగా గుర్తించుకుంటూ నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వం. చాలా అభినందించాల్సిన విషయం ఇది. ఆ రకంగానే ఆల్రెడీ బంజారాల గురించి బాగా కేర్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ పండుగని కూడా ఒకే రోజు జరిపించేసి దానికి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి కార్యక్రమాలు, లాంఛనాలు అవన్నీ చేస్తూ అలా ఈ పండుగ కూడా జరుపుకుంటే ఒక మోర్ దాన్ 10% ఉన్నటువంటి బంజారా జాతి ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంటుంది. కాబట్టి అది ముఖ్యమంత్రి గారికి మా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తీజ్ పండుగ కార్యక్రమానికి రవీంద్ర భారతిలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం చాలా పెద్ద ఎత్తున చేశారు. దానికి చాలామంది అతిథులు వచ్చారు. ఈరోజు నేను కూడా ఇక్కడికి వచ్చినాను. నా పేరు భిక్షు నాయక్. ఈరోజు సేవలాల్ జై బంజారా, జై మేరామా, జై సేవల నుండి మీ అందరికీ స్వాగతం తెలుసుకుంటూ, అయ్యాలంబడొల్లం తండల్లో ఉట్టినొల్లం, అయ్యాలంబడొల్లం కొండల్లో వెరిగినొల్లం, మంచిని నమ్మినొల్లం చెడు అంటూ ఎరగనొల్లం, అయ్యాలంబడొల్లం తండల్లో ఉట్టినొల్లం. ఈరోజు మా బంజారా జాతి అందరు కలిసి తీజ్ ఉత్సవాలు ఇవాళ ఇంత గొప్పగా జరిపించారు. నిజంగా మా తీజ్ ఉత్సవాల తరఫున మీ అందరికీ, ఈ టీవీ తరఫున మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భిక్షు నాయక్. థ్యాంక్ యూ. రామ్ రామ్, జై సేవాలాల్. నేను అశ్విని రాథోడ్, సింగర్. పూరియ ఘడతి ఆయి మేరా మా, ఓ బలియ ఘలన ఫెటియ పెరన ఆయి మేరా మా,
गोरूर घरे माती जबोरामा मेरा मायाडे रोती जबोरामा ಊರಂಗೆ ರಂಗಿರಗಿದ ಬೋಲನತಿ ಜಬೋರಾಮ ಮರಯಾಡಿನ ಧೋಕದೇನ ಚೋತ ಚಲಾಮ पुरिया घड़ती आई मेरा माँ ओ बलिया घालन फेटिया पैरन आई मेरा माँ गोरूर घरे माँ तीज बोरामा తీజ్ అంటే ఏంటంటే మొదటి రోజు నానబెట్టి అంటే శనగలు అలాగే ఇంకా గోధుమలు నానబెట్టి మరుసటి రోజు బుట్టలో వేస్తారనమాట. ఇలా బుట్టలో వేసిన తర్వాత అవి మెల్లమెల్లగా కన్నెపిల్లలు మూడు పూటల స్నానం ఆచరించి 3 పూటల స్నానం పోస్తారనమాట. అంటే కన్నెపిల్లలు పోసిన తర్వాత 9 days వరకు ఇలా అవుతుంది. అలాగే మళ్ళీ వాళ్ళు ఉపవాసాలు చేస్తారు 3 పూటలు. అంటే రోజు 9 days వరకు ఉపవాసం చేసి అంటే భాజీ అంటే తోటకూర అందులో ఉప్పు వేయరనమాట. తోటకూర అలాగే బాటి అంటే అది రొట్టె మరియు అది భాజీ వాటితోటే తిని వాళ్ళు 9 days ఉపవాసాలు ఉండి ఎంతో నీతితో ఉండి చేస్తారనమాట. 9 days సేవ చేస్తారనమాట. మళ్ళీ 7 daysకి వచ్చేసి డంబోళి అని చేస్తారు. డంబోళి చేసిన తర్వాత మళ్ళీ ఒకరోజు గ్యాప్ బోరి జప్కాను అని అంటారనమాట. మళ్ళీ తర్వాత 9 daysకి ఇంకా తెంపేస్తారు. దీనికి తెంపి ఇందులో చుంగ్లా అని పెడతారనమాట. పెట్టేసిన తర్వాత నాకి పెడతారనమాట. అలాగే ఇంకా పెద్దవాళ్ళు అంటే మనకి ఎవరెవరు ఏమేమి అవుతారో వాళ్ళకి పెడతారనమాట. వాళ్ళని నాయకని అంటారు. అలాగే దీనికి పూర్తయిపోతుంది. పూర్తవగానే ఇంకా వాటర్లో వేసేస్తారు, నీళ్ళల్లో వేసేస్తారు. మరి మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు ఉన్నారు, వారిని అడిగి మరొక చెప్పండి సార్ ముఖ్య ఉద్దేశం. తీజ్ పండుగ ఉన్న ప్రాముఖ్యత విశిష్టత తగ్గుతూ ఉంది. కారణాలు ఏంటంటే గతంలో మాకు ఒక నాయకుడు ఉండేది, అతని నాయకత్వంలో ఒక ప్రదేశంలో సంచార జీవులో ఉన్నప్పుడు పాత పద్ధతులను వాళ్ళు మౌఖికంగా చెప్పుకుంటూ నడిచేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనబడతలేదు, తండాలు ఎక్కువగా అయినాయి కనుక దీనికి ఉన్న ప్రాముఖ్యత విశిష్టత తగ్గిపోతూ ఉంది. దానికి ఆ పండుగ గుర్తింపు కూడా లేదు. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏం కోరుతా ఉన్నామంటే ఇంత పవిత్రంగా ఈ ఎవరైతే ఆడపడుచులు జరుపుకునేది ఉందో ఈ పండుగను గుర్తించమంటున్నాం అంతే. మా వాళ్ళ కోరికే అది. దాదాపు 30-35 లక్షల జనాభా ఇక్కడ లంబాడిస్తున్నారు కనుక ఈ తీజ్ని గుర్తిస్తే ఒకేసారి జరుపుకునే అవకాశం వస్తుంది. తద్వారా దీన్ని ఒక బుక్లెట్ రూపంలో తీసుకొస్తున్నాము. ఇప్పుడు మేము అనుకున్న పాత పద్ధతిలో అది జరగడం లేదు, అది అంతమైపోయేటువంటి అవకాశం ఉంది. ఏదో పట్టణాలకు తాండాలలో ఉన్నటువంటి వాళ్ళు పట్టణాలకు వచ్చి కూడా జరుపుకుంటున్నారంటే ఇది అభినందించవలసినటువంటి అవసరం. కనుక తప్పనిసరిగా తీజ్ పండుగను ఒక పండుగగా రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని ఎట్లయితే గుర్తించారో ఆ విధంగా గుర్తించాలి. ఇప్పటికే గిరిజన బతుకులో చాలా మార్పు వచ్చింది. మాకు ఎడ్యుకేషన్గా డిగ్రీ కాలేజీలు, గురుకులాలు, పాఠశాలలు పెట్టాలి, ప్రత్యేకమైనటువంటి యాక్ట్ తెచ్చాం, కొంత చేస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు అదొకటి పెట్టి ఈ భాష ఏదైతే ఉందో ఈ దేశంలో కాదు దాదాపు 60 దేశాల్లో ఈ లంబాడీస్ ఉన్నారు. మాట్లాడే భాష ఒకటే గోర్బోలి, కానీ లిపి లేదు. కొంకణి లాంటి 2-3 లక్షలు ఉన్న వాళ్ళను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కనుక పోయినసారి పార్లమెంట్లో దాన్ని పెట్టాను. ఇప్పుడు తప్పకుండా ఆ భాషను గుర్తించాలి, 8th షెడ్యూల్లో పెట్టి గుర్తించాలి. అప్పుడు మేము దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తీర్మానం చేసి పంపిస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. మరి ఎమ్మెల్యే రేఖా నాయక్ గారు ఉన్నారు, వారిని మరొక చెప్పండి మేడం. తీజ్ పండుగ అనేది మా సంస్కృతి. మరి ఖచ్చితంగా ఈ తీజ్ పండుగ అనేది గవర్నమెంట్ గుర్తించాలని చెప్పేసి మా యొక్క కోరిక. ఎందుకంటే 9 రోజులు ఆడబిడ్డలు మరి పూజలు చేసి మరి వాళ్ళు ఈరోజు వర్షాలు కురిపించాలి, అందరూ సుఖశాంతితో ఉండాలని చెప్పి ఈ పూజ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇందాక అందరూ మరి బాంబే నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ చాలామంది రావడం జరిగింది, వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. వాళ్ళు ఒకటే డిమాండ్ పెట్టారు, ఖచ్చితంగా మీరు గవర్నమెంట్లో ఎలా అయితే మన శివలాల్ జయంతి చేస్తున్నారో అలాగే ఈ తీజ్ పండుగకి గుర్తించాలని చెప్పి మరి వాళ్ళు కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరుగుతుంది. దాంతోపాటు స్టేట్ వైడ్గా చేయాలి ఈ పండుగ అనేది. మరి మా ఒక బంజారా కల్చర్ని మీరు చూశారు. మరి గతంలో మేము కేవలం పల్లెటూరులోనే చేస్తుండే, కానీ ఈరోజు రవీంద్ర భారతిలో చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం.
ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. వారిని మనకు చెప్పండి మేడం, ముఖ్య ఉద్దేశం. సమావేశం ముఖ్య ఉద్దేశం. ఈరోజు మా తీజ్ పండుగను మా సంస్కృతి సాంప్రదాయాన్ని తండాలోనే కాకుండా హైదరాబాద్ స్థాయిలో ఈరోజు రవీంద్ర భారతిలో నిర్వహించుకున్నాం. ఈ పండుగ ఒక ముఖ్య ఉద్దేశం, పెళ్లి కాని ఆడపిల్లలు దీన్ని ముఖ్యంగా నిర్వహించుకుంటారు. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి పుట్టింటికి మొదటిసారిగా వచ్చి ఆషాఢంలోకి వచ్చిన వాళ్ళు శ్రావణం వరకు ఉండి తీజ్ పండుగలను ఒకవైపు తనకు మంచి భర్త రావాలి, ఆ మెట్టి నీళ్ళు సంతోషంగా ఉండాలని, అలాగే పుట్టిన ఇల్లు కూడా పంటలు సమృద్ధిగా పండాలి, వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆడపిల్లలు చేసుకునే పండుగ. ఒకవైపు ప్రకృతిని పూజించేటువంటి పండుగ. మా దేవతలను కొలుస్తూ 9 రోజులు ఏదైతే దసరాలో నవరాత్రులు ఉంటాయో మాకు తీజ్లో నవరాత్రులు శనివారం రోజు గోధుమలు నానబోసుకొని మళ్ళీ ఆదివారం వరకు 9 రోజులు మరి రోజు 3 సార్లు పెళ్లికాని అమ్మాయిలు పాటలు పాడుకుంటూ నీళ్లు పోస్తారు. అలాగే ఈ తీజ్ పండుగ చేయమని తండా పెద్ద మనిషికి అలాగే తల్లిదండ్రులను వేడుకుంటూ ఒక పండగ వాతావరణంలో అందరు కలిసికట్టుగా చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు హైదరాబాద్ స్థాయిలో మా గిరిజన సోదరులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, అలాగే మా కుల సంఘాల నాయకులు అందరం కలిసి చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. మా జాతి రోజు రోజుకి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో అలాగే అనేక సంస్కృతులను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో తీజ్ను కూడా రవీంద్ర భారతిలో నిర్వహించుకోవడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారిని మా తీజ్ పండుగను కూడా ప్రభుత్వ పండుగగా గుర్తించాలని, ఆ రోజు సెలవు ఇవ్వాలని, వాటికి నిధులు ఇవ్వాలని కోరాలని ఒక తీర్మానం కూడా చేసుకున్నాం. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారికి గిరిజనుల పట్ల ప్రేమ ఉంది కాబట్టి వారు చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి లక్ష్మణ్ గారు కేరళ ఐజీసీ ఐపీఎస్ గారు ఉన్నారు. వారిని మనకు కొన్ని విషయాలు తెలుసుకోండి. చెప్పండి సార్, ముఖ్య ఉద్దేశం. నా పేరు లక్ష్మణ్ గుగులోత్, ఐపీఎస్ ఆఫీసర్, ఐజీపీ కేరళ క్యాడర్. జై సేవాలాల్. ముందుగా తెలంగాణలో ఉన్న అందరూ లంబాడా సోదరుమణులకు అందరికీ తీజ్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పండుగ అనేది భారతదేశంలో ఉన్న మొత్తం బంజారాసు, లంబాడీస్ దాదాపు 15 కోట్ల మంది దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కూడా దాదాపు 40 లక్షల లంబాడీలు ఉన్నాము. దీన్ని రాష్ట్ర పండుగ గుర్తించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. ఇప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్కు పండుగలు జరుపుకోవడానికి మొత్తం ఖర్చు ప్రభుత్వం భరిస్తున్నట్టు లంబాడాల తీజ్ ఫెస్టివల్ అయితే ఉంది, శీతలా పండుగ అయితే ఉంది, సేవాలాల్ జయంతి, ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రభుత్వం మొత్తం ఖర్చు వాళ్ళే భరించాలని కోరుతున్నాము. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ 4500 గ్రామ పంచాయతీలకు ఇచ్చే బడ్జెట్ ద్వారా గ్రామ పంచాయతీల్లో కనీసం ఒక 5 లక్షల రూపాయలు వీళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు జరుపుకోవడానికి గవర్నమెంట్ అనుమతించాలి. అదేవిధంగా 15 కోట్లు భారతదేశంలో మాట్లాడే ఈ గోర్బోలి లాంగ్వేజ్ 3rd హైయెస్ట్ స్పోకెన్ ఆఫ్టర్ హిందీ అండ్ తెలుగు, ఇటువంటి లాంగ్వేజ్ని 8th షెడ్యూల్లో పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి పార్లమెంటుకు, రాష్ట్రపతి గారికి పంపించాలి. దీని ముందు మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కూడా తీర్మానం చేసి పంపించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇది అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి పార్లమెంటుకు పంపించాలిగా అభ్యర్థిస్తున్నాము. రాబోయే కాలంలో రాష్ట్ర పండుగ గుర్తించడమే కాకుండా దీన్ని హాలిడే, 1 డే హాలిడే కూడా డిక్లేర్ చేయాలని గవర్నమెంట్ను కోరుతున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. తెలంగాణలో ఉన్న బంజారా సోదరిమణులందరికీ తీజ్ శుభాకాంక్షలు తెలుపుతూ, ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. ఎమ్మెల్యే హరిప్రియ గారు ఉన్నారు. వారిని మనకు క్వశ్చన్లు ఇస్తున్నాం. మేడం చెప్పండి. మేడం, తెలంగాణ రాష్ట్ర రాజధానిలో తీజ్ పండుగ జరపాలి అనేసి ఒక నిర్ణయంతో ఈరోజు మరి ఆల్ ఇండియా బంజారా సంస్థ నుంచి తీజ్ పండుగని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా మరి బంజారాలను గుర్తించి సేవాలాల్ జయంతిని మరి గుర్తించి, అలాగే సేవాలాల్ జయంతికి ఆ నియోజకవర్గంలో ఉండే జనాభా ప్రాతిపదిక మీద మరి వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవడానికి అమౌంట్ కూడా అన్ని చోట్ల భోగబండారో కార్యక్రమం నిర్వహించడానికి మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది. ఇంకా ముఖ్యంగా బంజారాల నుంచి ఉన్న డిమాండ్ ఏంటి అంటే తీజ్ పండుగని కూడా
మరి మన రాష్ట్ర పర్వదినాల్లో ఒక పండుగగా గుర్తించి మరి సెలవు దినంగా ప్రకటించాలనేది చాలా వరకు వస్తున్నటువంటి డిమాండ్. తీజ్ పండుగ అనేది నిజంగా బంజారాలకి, ముఖ్యంగా లంబాడు సోదరులందరికీ కూడా అతి ముఖ్యమైనటువంటి పండుగ. అలాంటి పండుగని మరి 9 రోజుల పాటు ముఖ్యంగా కన్నెపిల్లలు భక్తి శ్రద్ధలతోటి మరి సాక్షాత్తు గణగోరు మేరమ్మయాడి అంటే శివపార్వతుల రూపంలో వాళ్ళని కొలిచి మరి అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి మంచి భర్త కావాలి అనేసి, అలాగే వాళ్ళ ఊరు, వాళ్ళ సోదరులు, వాళ్ళ కుటుంబము, ఆ పాడి పంటలు అన్నీ సమృద్ధిగా ఉండాలి, పెరగాలి అనేసి కోరుకుంటూ మరి వాళ్ళ ఊరి కోసం చేసేటటువంటి పండగ. మరి అలాంటి పండగ బంజారాలకు అతి ముఖ్యమైనటువంటి పండగని డెఫినెట్గా మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఏ విధంగా అయితే సేవాలాలకి ఆర్థిక సహాయం చేస్తున్నారో అలాగే మరి ఈ డిమాండ్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా మేము అందరం కోరుతా ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా 12 మందిలో 8 మంది వరకు మేము బంజారా ఎమ్మెల్యేలు ఉన్నాము. వారందరి కోరిక మేరకు, అంటే ఎవరైతే మన బంజారా సోదరులు అందరూ కోరుతా ఉన్నారో వాళ్ళందరి కోరిక మేరకు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా దీన్ని తీసుకువెళ్తాము. తప్పకుండా మరి వారి దృష్టికి తీసుకువెళ్ళి దీని సమస్యకు పరిష్కారానికి కూడా మేము కృషి చేస్తాం. ఉండి సహకరించి ఇవాళ ఇక్కడ ఉన్నారు. అలాంటి మనుషులను మనం రోల్ మోడల్గా తీసుకోవాలి. దయచేసి వారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ని కట్ చేస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టాలని చెప్పేసి చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలని మిమ్మల్ని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను. ఇప్పుడు అది ఆ కార్యక్రమం కాగానే సీతారామన్న గారు మాట్లాడతారు. నాయన మీరు ఏమనుకోవద్దు, నేను ఒక ఆటో ఆఫీసర్ను, నా భార్య ఎమ్మెల్యే, మాకు ఇంకేం అవసరం లేదు, పిల్లలు కూడా ఎదిగిండ్రు, మేము ఇప్పుడు చేస్తామంటే జీవన్ లాల్ గారు చెప్పారు కదా, పే బ్యాక్ టు ది సొసైటీ. అంబేద్కర్ గారు రిజర్వేషన్ ప్రవేశపెట్టింది. ఎందుకంటే నాయన మిమ్మల్ని ఎవడు గానడు, కానీ మీ వాళ్లకు మీరన్న యాక్సెసిబిలిటీ పెంచుకోవడానికి ఉంటుంది, ఎవడు చీట్ చేయడన్న ఉద్దేశంతోనే మనకు రిజర్వేషన్ కల్పించారు. ఆ రిజర్వేషన్ల ఫలంగానే మన అందరం ఈ స్థాయికి చేరినాం. కనుక మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత తేజ్ మేళాలో 4-5 తీర్మానాలని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. తెలంగాణలోని లంబాడీస్ బంజారాల సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీక అయిన తేజ్ ఉత్సవాన్ని బతుకమ్మ బోనాలలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని చెప్పి ఈ యొక్క సమావేశంలో తీర్మానం ప్రవేశపెడుతున్నాం. తెలుగు తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష మన గోర్బోలి. ఈ గోర్బోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి గోవాలో కొంకణి జాతి 5 లక్షలు మాట్లాడే వాళ్లకు గుర్తించినారు. కానీ 10 కోట్లు 15 కోట్లు మాట్లాడే మన జాతి భాషని గుర్తించాలని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి ప్రవేశపెట్టాలని ప్రవేశపెడుతున్నాం. తీర్మానం చేయడం జరుగుతుంది. అట్లాగే సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మా జాతి ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని సందర్భంగా తీర్మానం ప్రవేశపెడుతున్నాం. అట్లాగే గిరిజన తండాలకు ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఇచ్చి మాకు గుర్తించిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ తండా డెవలప్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా 5 తీర్మానాలని మీ ముందు ప్రవేశపెట్టాను. దీన్ని మీరు చప్పట్లతోనే ఆమోదం తెలియజేయాలని చెప్పి సభ సందర్భంగా ప్రవేశపెడుతున్నాను. జై హింద్, జై బంజారా, జై తెలంగాణ, జై సేవాలాల్, జై మెరవయాడి. కీర్తి పురస్కారాలు మరియు అవార్డుతో సత్కరిస్తున్నారు. ఎన్నో పాఠశాల విద్యార్థులు మరియు పెయింటింగ్ కాంపిటీషన్, ఎస్ఏ కాంపిటీషన్ పైన మరి చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు డాక్టర్ నెహ్రూ నాయక్ గారు మన తీజ్ పైన ప్రత్యేక బుక్ను రిలీజ్ చేశారు. వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు 30 రోజుల నుంచి నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి ఆంధ్ర బంజారా సేవా సంఘ అధ్యక్షులు శ్రీ అజ్మీర్ శ్యామ్ నాయక్ గారు మరియు ఎమ్మెల్యే రేఖా నాయక్ గారిని మరియు ఎమ్మెల్సీ పండుగ రోజు జరుపుకున్నాం. ఎలక్ట్రిసిటీ బోర్డు వారికి కేక్ ను వారు ఇచ్చేశారు. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు సివిఆర్ రమేష్ గారు,
మరియు బంజారా సమాచార్ మరియు 7 టీవీ గోర్ బంజారా, 3 టీవీ గోర్ బంజారా, 5 టీవీ గోర్ బంజారా, గోర్ బంజారా టీవీలు, మాధ్యమాలు మరియు న్యూస్ పేపర్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ సగౌరవంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. भैया हो, भाई हो, याडी हो, बहने हो, सेन जय सेवालाल आज हैदराबाद नगरेर माई रवींद्र भारती मा ऑल इंडिया बंजारा सेवा संघेर तर्फे तीज सम्मेलनम वेरीती कंडक्ट की देते वो 30 सम्मेलन है न राष्ट्र में थी चारे मूलाती चारे कोनाती हर टांडेती हर गामेती मार भाई भियाओ से आताने ये न सम्मेलन विजयवंतम किले जेन से न पेरु पेरुना धन्यवादालु अपन से हानूज बड़न रेन आंग बड़न ये पंडगलेन कापाड़ेताने अपन कल्चरेन कापाड़ते हुए ऐक्यतगा रेताने आंग बंडु केताने वो सेवालाल महाराज आशीर्वाद रेवणु केताने मेरा मैयाडी आशीर्वाद रेवणु केताने सेन विनती करते हुए जय सेवालाल जय बंजारा। నేను డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ లంబాడి లైక్ వేదిక రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా తీజ్ పండుగలను మా సాంస్కృతిక సాంప్రదాయాలను రవీంద్ర భారతిలో చేయడానికి ముఖ్య ఉద్దేశం మా లంబాడి గిరిజనుల సాంస్కృతిక సాంప్రదాయాలను పండుగలను ఈ సమాజం ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. అదేవిధంగా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఏ విధంగా అయితే వారి పండుగలను గుర్తించి వారికి ఫండ్లు అలాట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తుందో అదేవిధంగా ఈ తెలంగాణలో అత్యధిక జనాభా శాతం ఉన్న లంబాడీలకు కూడా ప్రత్యేక సాంస్కృతిక సాంప్రదాయాలు ఉన్నాయి. అందులో తీజ్ ముఖ్యమైనదని మరియు శీతల మరియు సేవలాల్ జయంతి ఈ మూడే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఏదైతే మిగతా మతాలకు కులాలకు పెద్దపీట వేశారో అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా శాతం ఉన్న మా లంబాడీలకు కూడా పెద్దపీట వేయాల్సిన అవసరం ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉందని కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే తెలంగాణ వస్తే రిజర్వేషన్ మాకు వస్తుందనే ఆశతో ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించాము. దానికి కూడా ఈరోజు సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. మా రిజర్వేషన్ని మా వాటాని మాకు వెంటనే అమలు చేయాలి. ఇది రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా కాబట్టి దీంట్లో ఎటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటిది. ఏదైతే ఎన్టీ రామారావు గారు 4 నుంచి 6 చేశారో అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 6 నుంచి 12 చేయాల్సింది కూడా ఇది అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించవలసింది కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా భారతదేశం మొత్తంలో 15 కోట్ల కంటే పైచిలుకు ఉన్న బంజారాలకు కేవలం మాతృభాష గోర్బోలి ఏదైతే ఉందో దాన్ని రాజ్యాంగ గుర్తింపుగా గుర్తించేసి 8వ షెడ్యూల్లో చేర్చవలసిందిగా ఈరోజు మా ముఖ్య డిమాండ్లో అది కూడా ఉందని చెప్పేసి మన మీడియా ముఖంగా సమాజానికి ప్రభుత్వానికి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే పోడు పట్టాలు భూములు చేసుకుంటున్నారో మా గిరిజన లంబాడి ఆదివాసీ సోదరులు మరియు వారికి వెంటనే గుర్తించేసి వారికి పోడు పట్టాలను వెంటనే ఎటువంటి సంయమనం పాటించకుండా వెంటనే ఇచ్చేసి వారిలో ఉన్న తగాదాలను సానుకూలంగా పరిష్కరించవలసిన బాధ్యత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే చాలా గిరిజన గూడాల్లో వర్షాలు పడితే పిట్టల్లా మా గిరిజన లంబాడి బిడ్డలు చనిపోతున్నారు. కాబట్టి ప్రైమరీ హెల్త్ సెంటర్ని ప్రతి తండాలో ఎస్టాబ్లిష్ చేసేసి మా వారికి కూడా వైద్య సదుపాయాలను దగ్గరుండి అందించవలసిందిగా మేము ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అన్ని సంఘాలు ముఖ్యంగా ఏఐబిఎస్ ఆధ్వర్యంలో మిగతా అన్ని సంఘాల నాయకులు తరలి వచ్చి రాష్ట్రం మొత్తంలో నలుమూలల నుంచి వచ్చిన బంజారా లంబాడి మా గిరిజన సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి విజయవంతం చేసినందుకు పేరు పేరున జై సేవాలాల్ జై బంజారా. ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ తీజ్ ఉత్సవానికి అదేవిధంగా అన్ని గిరిజన సంఘాలు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేసేది ఒకటి, రాష్ట్ర ప్రభుత్వానికి తీజ్ ఉత్సవానికి ఒక హాలిడేని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వమే జరిపించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే సేవలాల్ మహారాజ్ జయంతిని నిర్వహిస్తుందో దానికి గవర్నమెంట్ హాలిడేగా కూడా ప్రకటించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు శీతల పండుగ కూడా హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గిరిజన శక్తి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా మేము కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా మా యొక్క కార్యాచరణ ప్రకటించి మా యొక్క 10% రిజర్వేషన్ కూడా వచ్చేంతవరకు కొట్లాడతాం.
మేము సాధించుకునేంత వరకు మా హక్కుల కోసం ఖచ్చితంగా మేము పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. చౌహాన్, నేను గిరిజన్ శక్తి ఫౌండర్ ప్రెసిడెంట్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంజారాలు తీజ్ పండుగ ఏదైతే తెలంగాణలో బతుకమ్మ ఎట్లా ఉంటుందో అట్లా తీజ్ పండుగని చేస్తూ ఉన్నారు. ఇది ఆడబిడ్డల పండుగ. మంచిగా వ్యవసాయం పండాలని, అదేవిధంగా మంచిగా కుటుంబాలు ఉండాలని, ఏ రోగాలు రాకుండా ఈ వర్షాకాలంలో వర్షాలు పడి పంట చెల్లెలు అందరూ క్షేమంగా ఉండాలనేటువంటి ఆలోచనతో చేసే పండుగ. ఈ పండుగను జరుపుకుంటూనే ఈ తెలంగాణ ఉద్యమంలో ఏదైతే గతంలో బొజ్జా నాయక్ కానీ సాయుధ పోరాటంలో ఠారు నాయక్ గారిని ఈ త్యాగం ఈ మట్టిలో మా త్యాగం ఉన్నది. ఆ త్యాగంతో పాటు మాకు రాబోయేటువంటి హక్కుల గురించి, ముఖ్యంగా గిరిజన రిజర్వేషన్ కానివ్వండి, లేదంటే తండాల్లో నిధులు కేటాయించాలని, తండా పంచాయతీకి నిధులు కేటాయించాలని, అదేవిధంగా తీజు, సేవలాల్ మహారాజ్ జయంతి, శీతలా భవాని పండుగలకు సెలవు దినంగా ప్రకటించి ప్రభుత్వమే నిర్వహించాలనేటువంటి డిమాండ్లతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు ఇవాళ రావాల్సిన ఉద్యోగాలు వస్తలేవు. రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అవ్వడంలో కూడా చాలా విఫలమవుతా ఉన్నది. కాబట్టి అవన్నీ కావాలనేటువంటి డిమాండ్తో పండుగ ఒకవైపు జరుపుకుంటూనే మరోవైపు మా హక్కుల కోసం ఒక కల్చరల్ రెవల్యూషన్, ఒక కల్చరల్ మూవ్మెంట్ తీసుకుపోతా ఉన్నాం. దాని తర్వాత రిజర్వేషన్ పోరాటం చేయబోతా ఉన్నాం. ఆ తదనంతరం రాజ్యాధికారం వైపుగా పయనించడానికి అన్ని గిరిజన సంఘాలు ఐక్యంగా ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే గిరిజన శక్తి గత సంవత్సర కాలంగా పోరాటం చేస్తూ ఉన్నది. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ లాంటి సంఘాలతో కలిసిమెలిసి సంయుక్తంగా రాబోయే కాలంలో పోరాటాన్ని నిర్మించడానికి ముందుకెళ్తా ఉన్నాం.